పవన్ కళ్యాణ్ గానికి ఓట్లు పడ్డాయి. 10 ఏళ్ల నుంచి వాడు నెత్తి నోరు కొట్టుకున్న ఓడోటైనాడు. ఇప్పుడు ఎట్లేస్తే ఎవడేసిండు? ఎవడోటేలే. ఆడ టీడీపీ క్యాండిడేట్ నిలబెట్టకపోతే టీడీపీ కొడాల్సిన ఓట్లు వీనికి పడ్డాయి, పవన్ కళ్యాణ్కి అని ఆ బీజేపీ కొనికి. టీడీపీ నిలబడితే మనకి టీడీపీకి పడతాయి అవి. సిమిలర్లీ తెలంగాణలో కూడా వీడు బలమైన అభ్యర్థిని పెట్టకపోవడం వల్ల ఈ మన రేవంత్ రెడ్డి గారు ఏమైతుంది, ఆ బీఆర్ఎస్ వాడు మన క్యాండిడేట్ నిలబెట్టలే. అప్పుడు ఏమైతుంది, నువ్వు బలమైన అభ్యర్థిని పెట్టకపోతే అది కాంగ్రెస్ ఓట్లు గానీ అది బీఆర్ఎస్ ఓట్లు గానీ అన్ని ఓట్లు బీజేపీని పడతాయి. దానికి తోడేం చేస్తున్నాడు బీఎస్పీ వాడు, అది ఉత్తరప్రదేశ్ ఆ బీఎస్పీని సేమ్ స్టోరీ ఏంది, ఆమె బీఎస్పీ ఆమె మాయావతి ఆమె అధికారం ఉన్నప్పుడు 4 పైసలు దోసుకున్నది. ఎవడైనా దోసుకుంటాడు. నేను ఆనెస్ట్ గా చెప్తున్నా, అది కాంగ్రెసా గీంగ్రెసా గా తక్కువ ఎక్కువ తప్ప ప్రతి పార్టీ వాడు దోసుకుంటాడు. ఇంకా ఇవాళ ఎవడో అయితే నియతి మంత్రుడు అని చెప్పుకొని రేపు ఆర్ఎస్ ప్రవీణ్ గాడు ఇంకోటి వచ్చినా గానీ ఈ పార్టీ వాడు అల్లకపోతాడు, ఆ పార్టీ వాడు ఇళ్ళకి వస్తాడు. కాబట్టి కొంచెం పార్టీ సిద్ధాంతంగా కొంచెం తేడా ఉన్నప్పుడు వాడు ఏది కొంచెం తక్కువ ఎక్కువ ఉంటది కానీ ఎంతో కొంత దోసుకుంటారు. అయితే ఆమె మాయావతి ముఖ్యమంత్రి ఉన్న 4 పైసలు దోసుకున్నదంట. ఆ ఆధారాలు ఆమె మాయావతి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆమె కింద ఉప ముఖ్యమంత్రి ఏదో కీలక మంత్రి పనిచేసిన బాపనోడు ఉత్తర భారత తెల్ల ఆర్య బాపనోడు ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయంట. వాడు బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఇవాళ నువ్వు మేము చెప్పినట్టు లేకపోతే నేను లోపల వారేస్తామంటే భయపడి వీడేం చెప్తా చేస్తున్నది మాయావతి. ఆ విధంగా ఈ బీజేపీ ఎందుకు భయపడుతుంది, సిబిఐ ఈడీ. రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు, సిబిఐ ఈడీ. డీకే శివకుమార్ ఎందుకు భయపడుతున్నాడు, సిబిఐ ఈడీ. ఇంకా మిగతా వాళ్ళు బీజేపీలో జాయిన్ వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు, సిబిఐ ఈడీ. అంటే ఈ విధంగా ప్రతిపక్షాలని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క సిబిఐ ఈడీని అడ్డం పెట్టుకొని. అర్థమైందా? ఆ విధంగా ఏది ఆమె ఏం చేస్తుంది, బీఎస్పీ ఆమె కావాలని పోటీ చేసి కాంగ్రెస్ పడే ఓట్లు పడకుండా చేస్తున్నారు. గంతే చేయడం వల్ల ఏమైతుంది, ఇవాళ చూడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ కి 2 రకాలు కొట్టవచ్చు. అయితే 50% కంటే ఓట్లు ఎక్కువ కావాలి. ఎక్కువ అయితే వాడు ఎన్ని కుట్రలు చేసినా పనికి రాదు. కానీ 50% కంటే ఎక్కువ కావాలంటే నువ్వు బలమైన అభ్యర్థి టికెట్ ఇస్తే వాడు 4 పైసలు ఖర్చు పెట్టుకుంటాడు, 4 పంచి పెడతాడు, ఇంకేమో చేస్తాడు. ఇక బీజేపీ పోటీ చేసే లంగ కథలు అన్ని చేస్తాడు. చేసినప్పుడు వాడు గెలుస్తాడు. 50% కంటే ఓటు బ్యాంకు కావాలంటే బలమైన అభ్యర్థి టికెట్ ఇవ్వాలి. బలమైన అభ్యర్థి టికెట్ ఇవ్వడు. సో 50% ఓటు రాక 30% వచ్చినాయి అనుకో, గెలవం. ఎందుకు గెలవం అంటే మిగిలిన 60% ఓటు బ్యాంక్ ని వాడు శీలని ఇస్తలేడు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ నేమో బీఎస్పీ పెట్టి శీలిస్తున్నాడు. అర్థమైందా? వీడు బలహీన అభ్యర్థిని పెట్టడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ అయితే క్యాండిడేట్ పెట్టలేదు కాబట్టి 100% బీఆర్ఎస్ ఓట్లు, కొంతవరకు కాంగ్రెస్ ఓట్లు, అట్లనే ఈ యొక్క ఓట్లు ఏమైనాయి బీఆర్ఎస్ ఓట్లు 100% బీజేపీ పడ్డాయి. కొంత కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి. మళ్ళీ కొంత కాంగ్రెస్ ఓట్లు బీఎస్పీకి పడ్డాయి. 135 వస్తే ఎట్లా గెలుస్తాడు? మిగిలిన 65 ఓట్లని 65 ఓట్లలో ఇది కొంత కాంగ్రెస్ తగ్గించి మిగిలిన బీఆర్ఎస్ ఓట్లని బీజేపీ పడ్డాయి. ఇప్పుడు కాదు, రేపు బీఆర్ఎస్ ఓటు బలమైన అభ్యర్థిని పెట్టని పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. తెలంగాణలో బీజేపీ మధ్యలో ఉండదు. బీఆర్ఎస్ ఓడు బలహీన అభ్యర్థిని పెడితే లేకపోతే కాంగ్రెస్ ఓడు బలహీన అభ్యర్థిని పెడితేనే బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఏం చేసిండు, ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిని బలహీన అభ్యర్థిని పెట్టిండు. ఇట్లా చేస్తున్నాడు. లేని బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంకు లేదు లేదు లేదు. ఎందుకంటే వాడు ఎవరికి మంచిగా చేసింది లేదు. మతం పట్టుకుంటే వాడు ఎవడు ఓటేస్తాడు, ఎవడు ఓటాడు. ఉత్తర భారతదేశంలో ఓటేస్తలేరు. ఇవే లంగ రాజకీయాలు. అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చిండు, గోవాలో కూల్చిండు, అరుణాచల్ ప్రదేశ్ లో కూల్చిండు. ఎట్లా కూల్చిండు? వాడిని సిబిఐ అని బెదిరించిండు. వాడిని కర్ణాటకలో అయితే ఎత్తుకపోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని అస్సాంలో దాచిపెట్టిండు, గౌహతిలో. గంతే. ప్రతి ఒక్కరికి అదే ఎత్తుకోవడు, మోసం చేసుడు, సిబిఐ బెదిరించుడు. గింతే గాని నీటిపారుదల ప్రాజెక్టు కట్టినా, నీకు నీ పెన్షన్ ఇచ్చినా, నీకు ఇంకోటి నీ బతుకులు మార్చినా, నీకు లోన్లు ఇచ్చినా, నీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా, మరి స్టార్టింగ్ లో ఏం చెప్పిండు, ఫస్ట్ లా 2 కోట్ల ఉద్యోగాలు. ఎందుకన్నాడు? 2014లో మాత్రమే ఇవి ఇస్తా, మేక్ ఇన్ ఇండియా చేస్తా అన్నాడు. తర్వాత రూపాయి డాలర్ పడిపోతుంది, ఇట్లా అధిక ధరలేని అన్నాడు. ప్రజా సమస్యల మీద మాట్లాడాడు 2014లో. ఆ తర్వాత 2019లో గానీ ఇప్పుడు 2024లో గానీ ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడిండా? ఎందుకంటే దే ఆర్ కాన్ఫిడెంట్. ఏంది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. ఏమని? మేము మోసం చేసి గెలవగలుగుతాం. కాబట్టి హామీలు ఎందుకు మరి 2014 ఎందుకు ఇచ్చినారో ఎవడు అడిగిండు? మేక్ ఇన్ ఇండియా ఎందుకన్నావు? 15 లక్షలు వేస్తాను ఎందుకన్నావు? ప్రతి ఇంటికి 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా ఎందుకన్నావు? ప్రతి ఇంట్లో నీళ్లు తెచ్చేస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాను ఎందుకన్నావు? ఎందుకంటే అప్పుడు కేంద్రంలో వాడు అధికారం లేడు కదా, ఈ ఎక్స్టార్షన్ చేయడానికి, మోసం చేయడానికి, సిబిఐడి బెదిరియడానికి. కాబట్టి ప్రజల్ని ఏం మార్చినావు? ఒకసారి అధికారంలో వచ్చినాక ఇక నీకు అవసరం లేదు అది హామీలు. ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు మంచి చేస్తే వాడు నువ్వు చెప్పినట్టున్నాడు, వాళ్ళ చేల పైసలు ఆడుతూ నువ్వు చెప్పినట్టున్నాడు. కాబట్టి దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా బతకాలి. ఎందుకంటే
బతకాలి కాబట్టి బతికితే మాకు ఓటేయడానికి పనికొస్తావు, లేదంటే మా చెప్పులు మోయడానికో, షాయిలు అందడానికో, మా బూట్లు చూడడానికో, మా సండాసులు కడడానికో పనికొస్తావని వాడు దొడ్డు రేషన్ బియ్యం ఇస్తాడు. ఇంకా అది గర్వంగా చెప్పుకుంటాడు, నేను 80 కోట్ల మందికి దొడ్డు రేషన్ ఇచ్చే స్థాయికి దిగజార్చిన అని. ప్రజా సమస్య మీద చర్చలు ఉన్నాయి.